మనము ఎవరము అనే దానికంటే మనకు తోడు ఎవరు ఉన్నారు అనేదే ముఖ్యము అంటాను నేను. అంగీకరిస్తారా? గమనించండి, మనము ఎవరమో కాదు ముఖ్యం, మనకు తోడు ఎవరున్నారో అదే మనకు ముఖ్యం. ఎంతమంది అవునంటారు? అవునా? గమనించండి దేవుని బిడ్డలారా, ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. మీకు తోడు అంటే అర్థమయ్యేలాగా చెప్తాను. రాత్రి పూట మీ ఫ్రిడ్జ్ పాడైంది, పాలని ఉదయం వరకు కాపాడాలా? ఏం చేస్తారు? పాలకి తోడేస్తారు. పాలు ఎట్లాగో ఉదయం వరకు ఉండదు, అంచేత పాలకి ఏం చేయాలా? తోడెయ్యాలా. పాలకి ఎంత తోడేస్తారు? ఏమ్మా ఇంతేనా? ఇంత కాదా? ఉదాహరణకి మీకు ఆడో సట్టి పాలు ఉన్నాయి అనుకోండి, సట్టి పాలకి ఎంత తోడేయాలా? గరిటె. గరిటె కాదా? చెప్పండి అమ్మ, నాకు తెలియదు, నేను తోడెప్పుడు నాకేం పని తోడేయటంతో, తింటమే తప్ప. గరిటె వేస్తారా? ఎయిరు. చెంచా వేస్తారా? ఎయిరు. ఏం చేస్తారు? చెంచా కాడతో ఒక చుక్క 2 చుక్కలు వేస్తారు, అంతేనా మీరు చెప్పేది? చూసారా? ఎంత తోడు పెరుగు, అంత పాలకి తోడయ్యేసరికి ఉదయానికల్లా ఈ పాలు ఏమైపోద్ది? చూసారా? పెరుగు అయిపోద్ది. పెరిగితే ఏమొస్తుంది? వెన్న వస్తుంది. వెన్నను కాంచితే ఏమొస్తుంది? నెయ్యి వస్తుంది. నేతితో ముద్దపప్పు ఆవకాయ తింటే తేపు వస్తుంది. దేవుని బిడ్డలారా, చూసారా? అంటే తేపు వస్తుందంటే పీక దాకా తింటాం అన్నమాట అండి. ఉదాహరణకి ఆ పాలుకే మీరు తోడేయలేదనుకోండి, ఏమైపోద్ది? పాలు ఏమైపోద్ది? ఇరిగిపోద్ది. పాలు ఇరిగిపోతే ఏమవుద్ది? పాలు ఇరిగితే ఏమవుద్దమ్మా? ఏమవుద్ది? అవ్వా, మీకు తెలియదు, నాకు తెలుసు. పాలు ఇరిగితే ఏమవుద్దమ్మా? పన్నీరు అవుద్ది. ఒక సామెత చెప్తుంది, పన్నీరు అవుద్ది. పన్నీరు అంటే పాలు కన్నీరు పెడితే ఏమవుద్ది? పన్నీరు అవుద్ది. ఎందుకు పాలు పన్నీరు అయింది? తోడు లేదు కాబట్టి పాలు ఏమైంది? పన్నీరు అయింది. కాబట్టి మనకి దేవుడు తోడైతే మనం వెన్న, నెయ్యి, సుద్దపప్పు కాదు, మన మాంసం కూర. మనకు దేవుడు తోడు లేకపోతే మనం ఎవరము? పన్నీరే మన బతుకు. అందుకే దేవుడు ఎవరికి తోడై ఉంటానన్నారు? నేనెంత తోడుని అంటే దేవుడు ఏమంటున్నారు? నేను నీకు తోడై ఉంటాను. వినండి, మీలో ఎవరైనా దేవా నాకు తోడుండవా అని అడిగినోళ్ళు ఉన్నారా? ఉన్నారా? కాబట్టి దేవుణ్ణి మనం ఎప్పుడు ఏమని అడగాల? నాకు తోడుండవా? మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు ఒక మంచి సాక్ష్యం తెలియజేస్తాడు. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టం. ఆసియాలో కలిగిన శ్రమ మీకు తెలియాలి. ఏంటి అంటే, అదేదనగా మేము బ్రతుకుదమను నమ్మకము లేక ఉండునట్లు మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. 10వ వచనం. ఆయన అట్టి గొప్ప మరణము నుండి, ఆయన దేవుడు ప్రభు అట్టి గొప్ప మరణము నుండి మమ్ము తప్పించనిక ముందుకు తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయము చేయుచుండగా, మాకు మీరు ప్రార్థన ద్వారా ఏం చేస్తూ ఉన్నారు? సహాయం చేస్తున్నారు. వినండి, మీరు ప్రార్థన చేయుట సేవకులకు ఏమై ఉందంటండి? గొప్ప సహాయము.
మరి మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. గమనించండి, భక్తుల ప్రార్థన ఎంత గొప్పదో పౌలు గారు ఈ వాక్యము ద్వారా తెలియచేస్తూ ఉన్నారు. అలాగుననే కొలసీ పత్రిక 1వ అధ్యాయం 11-12 వచనములు, ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు. చాలు. 1 పేతురు 5:10 అందరు చూడండి దయచేసి, ఈ వాక్యాన్ని అందరు చూడండి. 1 పేతురు 5:10. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. కొంచెము శ్రమ తీరిన తరువాత ఆయనే మనలను ఏం చేస్తారంటండి? పూర్ణులుగా చేసి ఏం చేస్తారంట? స్థిరపరచి బలపరచును. పిల్లలు శ్రమ శోధన అనుభవించిన తరువాత, వారు చదువుకొని పెద్దవారై అనేక కష్టాలు ఇక్కట్లు అనుభవించిన తర్వాత వారు ఏమవుతారంటే పూర్ణులుగా మారి స్థిరపడి వారు ఏమవుతారంట? బలపడతాడు. కాబట్టి భక్తి జీవితంలో భక్తునికి కలిగే శ్రమ భక్తునికి ఆశ్రమము అని దైవజనులు తెలియచేస్తూ, ఇట్టి క్షణమాత్రపు శ్రమ మనలను స్థిరపరచి బలపరచును అని మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్రొత్త ఏడు మొదలు పెట్టెను అను కీర్తనలో ఒక మంచి చరణం ఉంటుంది. బలము లేని వారము. ఆ పాట తీసేలోగా మీకు చిన్న సంఘటన చెప్తాను, వినండి. ఒకానొక అడవిలో నీళ్ళు వచ్చేసినాయి అంటండి ఫుల్లుగా. అందులో ఒక ఎలుకుందంట. ఈ ఎలుకంట ఏనుగు కాడికి వెళ్ళి, ఏనుగు బావా నువ్వు పెద్దగా ఉన్నావు, బలంగా ఉన్నావు, ఎత్తుగా ఉన్నావు, నువ్వు నీటిలో మునిగిపోవు, నీ ఈపెక్కుతానందంట. ఎలుక పిల్లంతా ఏనుగు అందంట, ఎక్కవే నువ్వు ఎంత లెక్క అని ఎక్కించుకుందంట. ఎక్కించుకొని ఆ వరదలో వెళ్తా ఈలోగా ఒక చిన్న బ్రిడ్జి ఉంటే, స్క్రూ బ్రిడ్జి ఉంటే, అంటే చిన్న వలతో ఉన్న బ్రిడ్జ్, అడవిలో బల్ల వంతెన ఉంటే ఆ బల్ల వంతెన మీద నుండి దాటి అవతలికి వెళ్ళిందంట ఈ ఏనుగు. వెళ్ళిన తర్వాత ఏనుగు అందంట, ఏయ్ ఎలుక, ఏమే చూసావా, మనం బల్ల వంతెన మీద నడుస్తుంటే బల్ల వంతెన అదిరింది, బల్ల వంతెన కదిలింది, బల్ల వంతెన కుదిపినట్లయిపోయింది అంటే ఎలుక నవ్విందా అంటండి. ఎందుకు? ఏనుగు బలం, ఏనుగు శక్తి, ఏనుగు యొక్క దిట్టత్వం ఏనుగుకి తెలుసా, ఎలుక పిల్లకి తెలుసా? అమ్మ మాట్లాడట్లా, దగ్గర కూడా మీరు చెప్పాలా. ఏమంటే గారు, ఏనుగుకి తెలుసా, ఎలుక పిల్లకి తెలుసా? ఎలుక పిల్లకి తెలుసా? తెలియదు. ఎవరికి తెలుసు? ఏనుగుకి తెలుసు. అలాగనా మన దేవుడు ఏనుగైతే మనం ఎవరం? ఎలుక పిల్లలం. మనం ఏనుగైనా మన దేవుని మీదట ఎక్కామనుకోండి, ఆయన మనల్ని ఎక్కించినప్పుడు మనం ఆయన మీద ఊరేగుతూ ఉంటే దేవుని దెబ్బకి భూమి ఏమవుద్దంట? కదులుద్దంట, అదురుద్దంట, బెదురుద్దంట. ఆ బెదురు అదురు ఎవరికి తెలియదు? చెప్పండి, మనకి తెలియదు అన్నమాట. కాబట్టి మనము ఎవరమై ఉన్నాము? ఈ కీర్తనలో చూస్తాము. దొరికిందా? బలము లేని వారమయ్యనో నర
వచ్చున్నా క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టెను. వినండి, చాలా అద్భుతమైన చరణం. బలము లేని వారమయ్యను. మనము బలము లేని వారము అయినప్పటికీ మనము బలము పొందవచ్చు. ఎట్లా బలము పొందవచ్చు అంట? కలిమి కలిగి, అంటే దేవునితో సహవాసము కలిగి మీరు కర్త వాక్కును, యేసయ్య వాక్కును, యేసయ్య సన్నిధిలో నిలిచి ఉండి యేసయ్య వాక్కును అలయకుండా నలగకుండా ప్రేమతో మీరు ఆ యేసయ్య సన్నిధిని చేరి ఆ యేసయ్య వాక్కును వింటే మీరు బలము పొందగలరు. సర్వ విధుల నిలిమి మీరు వనర్చుచుండా. కాబట్టి కలిమి అంటే దేవునితో చెలిమి, దేవునితో సహవాసం. కాబట్టి దేవునితో చెలిమిని బట్టి మనకేం కలుగుతుందంట? కలిమి అంటే సంపద, ఆస్తి మనకు కలుగుతుంది అని భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి బలము లేని వారమైన మనం బలమొందవచ్చు. ఎట్లాగంటే కలిమి, దేవునితో సహవాసము కలిగి మీరు కర్త వాక్కును విని అలయకుండా నలగకుండా మోదముతో ప్రేమతో ముద్దుగా బలము సంగు దేవుడు మీకు బలమిస్తారు. సర్వ విధులను నెలమి అంటే మరి చేయుటకు, బాగా చేయుటకు, మరి బాగొనడించు అనగా ఉపయోగకరముగా మీరు మీ కార్యములు సాగించగలరు అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే నేను నీకు తోడై ఉంటాను అంటే మనకు దేవుని సన్నిధి తోడుగా ఉంటుంది. దేవుని సన్నిధి తోడుగా ఉండటమే మన విశిష్టత, మన ప్రత్యేకత, మనలో ఉన్న పరిపూర్ణత అని మనం గ్రహిస్తూ ఉన్నాం. మరియు దేవుని సన్నిధి మనకు జయమిస్తుంది, మనకు భద్రత ఇస్తుంది, మనకు క్షేమం ఇస్తుంది, మనకు సంతోషం అనుగ్రహిస్తుంది. అందుకే 91వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం, దేవుడే నాకాశ్రయంబు మహావినోదుడా పగల సహాయుడైన దేవుడే నాకాశ్రయంబు. గమనించండి, ఎవడో ఒకడు వర్షం వస్తుందని చెప్పి బయట బస్సులో గొడుగు తీసుకున్నాడు అంటండి. ఏం చేశాడంటే బస్సులో గొడుగెప్ప తీసుకున్నాడంట. బస్సులో గొడుగెప్ప తీసుకోవాలా? మన పల్లె వెలుగు బస్సు తప్పదో. పల్లె వెలుగు బస్సులో నేల కనపడుతుంది, ఆకాశం కనపడుతుంది. దేవుని బిడ్డలారా, మనము దేవుని ఆశ్రయముగా చేసుకుంటే 91:1 చూస్తాం, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. గమనించండి, మహోన్నతుడు అంటే మహాస్థలముపై ఆసీనుడైన వాడు. మరి మొదటి అభయం మోషే సాకు నేనంతటి వాడను, అందుకు దేవుని అభయం నేను నీకు తోడై ఉంటాను. మరి యొక్క అంశం మనం ధ్యానం చేసుకున్నట్లయితే అది దాటిపోయిందన్నమాట అండి. తరువాత దేవుడు అంటాడు,
12వ వచనం, నిశ్చయముగా నేను తోడై ఉండదు, నేను పంపించుటకు ఇది నీకు సూచన. ఇదిగో ఇది నీకు సూచన, నీవు ఇశ్రాయేలు వారిని తప్పక ఇచ్చటికి తీసుకుని వచ్చి ఈ పర్వతం మీద మీరు నన్ను సేవిస్తారు. రెండవది మనం చూస్తే, మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపిన వారితో చెప్పగా ఆయన పేరేంటి అని అడిగినడలా వారితో నేనేమి చెప్పవరనని అడగగా, పోయిన వారం మనం ధ్యానం చేసుకున్నాం. దేవుడు ఏమన్నారు? నేనున్న వాడను అంటూ ఉన్నాడు అనమాట అండి. రెండవ సాకు దేవుని షోకు, దేవుని షాకు, నేనే నిన్ను పంపితుని. తర్వాత 4:1, అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు. వారు నన్ను నమ్మరు. ఏం చెప్పండి? వారు నన్ను నమ్మరు. వినండి, మనం ఎక్కడికైనా బయలుదేరాలి అంటే మరి ముఖ్యంగా మనకేం కావాలండి? చెప్పండి, ఏం కావాలా? నమ్మకం. ఉదాహరణకు ఒక స్కూటీ మీద ఒక అమ్మ ఎక్కు, నా వెనకాల ఖాళీ ఉంది, నా వెనకాల ఎవరు లేరు, ఎక్కి కూర్చో అంటే మీ తోటి ఫ్రెండ్ స్కూటీ ఎక్కించుకోమందని మీలో ఎంతమంది ఎక్కుతారు? చెయ్యొద్దండి. ఏమ్మా, మీ ఫ్రెండ్ మీద మీకు నమ్మకం లేదా? చెప్పండి. అదే బస్సు ఎక్కుదామంటే ఏం చేస్తారు? ఎక్కుదామంట. స్కూటీ ఎక్కంటే ఏమో నీకు అలవాటు ఉందో లేదో, నువ్వు పడేస్తావే అంటే ఏం కావాలా? నమ్మకం. ఆ నమ్మకం కుదురుటకు దేవుడు ఏం చేస్తారంటే 3 సూచనలు చూపిస్తారు. అది 3 అద్భుతాలు, 3 ఆశ్చర్యములు మోషేకు చూపిస్తారు. అద్భుతములు చూస్తేనే తప్ప ఎవరు దేనిని నమ్మరు. 4వ విషయం ఏమనగా 10వ వచనం 4:10, అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను మాటలాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా. వినండి, నాయకుడు అన్న వానికి మాంద్యము, నాలుక మాంద్యము ఉండకూడదు. ఏమనుకోబాకండి. మరి మన నాయకులు మనకెందుకు ఫెయిల్ అవుతున్నారంటే వాళ్ళకేమి లేదు, వాళ్ళకి నోటి మాంద్యము, నాలుక మాంద్యం. మీ అందరికీ తెలుసు, 2019లో మన లోకేష్ అన్న మజ్జిగ తాగి తీయగలి అన్నాడు. అంటే పాపం ఏం తిరగల, పెదాలు తిరగల, నాలుగు తిరగల. అందుచేత మనం నువ్వు ఏడవైన నాయకుడివి అన్నాం. కాబట్టి నాయకుడు అన్నోడికి ఏముండకూడదు? నోటి మాంద్యము, నాలుక మాంద్యం ఉండకూడదు. వీళ్ళరా, అప్పుడు దేవుడు అంటారు, మోషే నీకు మాంద్యం అంటున్నావు కదా, నీ అన్న ఎవరన్నా అహరోను నీకు తోడై ఉంటాడు. 12వ వచనం, కాబట్టి వెళ్ళు, నేను నీ నోటికి తోడయ్యుండి, నేను నీకు నోటికి తోడయ్యుండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించుదురని అతనితో చెప్పాను. యో ప్రభువా, నీవు పంప తలంచిన నీవు ఎవరిని పంపుతావో వారిని పంపు. ఆ పంపే వాళ్ళలో నేను లేను, నేను కాదు జాబితాలో ఉన్నవాణ్ణి అన్నప్పుడు అంటండి. 14వ వచనం ఒక మాట చూసి ముగించేసుకుందాం. ఆయన మోషే మీద కోపపడి ఇన్ని సాకులు చెప్తున్నా, దేవుడు ఇన్ని షాకులు ఇస్తున్నా, మోషే ఏం చేస్తున్నాడంటే ఇంకా సాకులు చెప్తానే ఉన్నాడు. కడకి దేవుడు మోషే మీద ఆగ్రహపడి కోపపడి, లేవీయుడగు నీ అన్న అయిన అహరోను లేడా, అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. మోషే, నువ్వు మాట్లాడలేకపోయినా నీ అన్న మాట్లాడగలడని నేను ఎరుగుదును.
ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు, అతడు నిన్ను చూసి తన హృదయమందు సంతోషించును. ముగించేసుకుందాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ మోషే కాదు అన్నందున మోషేకు దేవుడు ఎవరిని ఇవ్వవలసి వచ్చింది? అహరోనను అన్నను ఇవ్వాల్సి వచ్చింది అనమాట. గమ్మత్తు చూడండి, దేవుడు మోషేకి చెప్తాడు, మోషే అన్నకు చెప్తాడు, అన్న ఫరోకు చెప్తాడు. చూసారా, డైల్యూట్ అయిపోయింది అన్నమాట. అంటే మోషే మాట్లాడటానికి ఇప్పుడు ఎవరి సహాయం కావాల్సి వచ్చింది? అహరోను సహాయం కావాల్సి వచ్చింది. కాబట్టి మోషే ఘనతలో ఒక భాగం, ఒక పాలు ఎవరికి లభించక తప్పలేదు? అహరోనుకు. మళ్ళా ఫరో అహరోను చెప్తాడు, అహరోను మోషేకు చెప్తాడు, మోషే అహరోను చెప్తాడు, అహరోను ఫరోకు చెప్తాడు. మధ్యవర్తి కావాల్సి వచ్చింది. దేవుని బిడ్డలారా, ముగించేసుకుందాం. దైవజనులు దేవదాసయ్య గారు మహాసభల ముందు వర్తమానం చెప్పేవారన్నమాట అండి. ఒకనొక రోజు ఆ వర్తమానం అంటే మాకు ఉత్సాహం అన్నమాట. మేము గబగబా స్కూల్ నుంచి వచ్చి బ్యాగ్ పడేసి అయ్యగారు వర్తమానం వస్తుందంటే పరుగు పరుగుని ఇంటికి వచ్చేవారం, కూర్చొని వింటూ ఉన్నాం అన్నమాట. చాటుగా అయ్యగారు వర్తమానం అంటే భయం కదా, కూర్చొని వింటూ ఉన్నాం. అప్పుడు మహాసభల గురించి మరి మా నాన్నగారితో దైవజనుడు మాట్లాడతా గట్టిగా ఒక మాట చెప్పాడు, రాజు నువ్వు పందిరేయకపోతే, నువ్వు మహాసభ చేయకపోతే దేవుడు దేవదూతలను పంపించి చేస్తా, జాగ్రత్త అన్నాడు. చూసారా, మహాసభ మనం చేయకపోతే ఎవరు చేస్తారంట? దేవదూతలు వచ్చి మహాసభ చేస్తారంట, జాగ్రత్త. అప్పుడు నా చెవిలో పడింది, బాబోయ్ మనం చేయకపోతే ఎవరు చేస్తారు? ఇంకొకరిని వాడుకుంటారు దేవుడు. కాబట్టి దేవుని పని మనం చేయటానికి బద్దకించామనుకోండి, ఆ పని దేవుడు ఎవరికి చెప్తారు? వేరే వాళ్ళకి చెప్తారు. జీతం కూడా ఎవరికి ఇస్తారు? వేరే వాళ్ళకే ఇస్తారు. చెప్పండి, ఆ జీతం మనం పొందుదామా పోగొట్టుకుందామా? మాట్లాడండి. పొందుదాం. కాబట్టి అమెరికా దేశంలో యవన బిడ్డలు కలిసిన వాళ్ళు చెప్తున్నారు, అయ్య గారు 2వ సినిమా వడ్డించాం, తోటలో వడ్డించాం, మేము కరోనా అప్పుడు వడ్డించాం, దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. కాబట్టి దేవుని పని చేయు వారికి దేవుడు బాకీ పడడు, అది మర్చిపోబాకండి. ఇప్పుడు చూడండి, ఆ ప్రతిఫలం మోషేకు 100% కలగవలసిన ప్రతిఫలం, సగం ప్రతిఫలం ఎవరికి చెందింది? అహరోనుకి. అలాగున దేవుని విషయాల్లో మనము సాకు చెప్పే వారమై ఉండక, షోకు చేసే వారమై ఉండక, చనువుగా మన శక్తి కొలది, మన శక్తికి మించి దైవ పరిచర్య సాగించటను బట్టి దైవ దీవెనలకు వారసులము కాగల ధన్యత దేవుడు మనందరికీ దయచేయును గాక.